దేశవ్యాప్తంగా మాల మహానాడు, మాల జేఏసీ, మాల ఉద్యోగులు జేఏసీ కదిరి రావడం ప్రభుత్వం అంటే రాజ్యాంగ పరిరక్షణ. మీరు అనుకోవచ్చు రాజ్యాంగం పరిరక్షణ లేకుండా ఏమైపోయిందని. రాజ్యాంగానికి తూట్లు పడుతున్న పరిస్థితి వాళ్ళ భారతదేశంలో ఏర్పడింది. ఛాయ్ అమ్ముకునే వాళ్ళ ఇవాళ దేశంలో ఉన్న ఆస్తులను మొత్తం దేశాన్ని అమ్ముతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లాగే చంద్రబాబుకి వస్తే మాలమాదిగులు సంఘీభావంగా నడుస్తూ రాజ్యాధికార దిశగా పోరాటం చేస్తుంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఏబిసిడి వర్గీకరణ అని చెప్పేసి ఏబిసిగా పెట్టారు. 2004లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు అధికారం లేదు. మరి దీన్ని ఎవరు చేయాలంటే పార్లమెంట్లో పెట్టాలని. మరి ఆ రోజు ఉషా మేరా కమిషన్ చేసినారు. ఉషా మేరా అదే చెప్పింది, వర్గీకరణ రాష్ట్ర సమస్య కాదు, అది కేంద్రం సమస్య అని సుప్రీంకోర్టు తీర్పు పట్టుకుంటే తర్వాత పంజాబ్లో కేసు వేస్తే దాని విషయంగా మాట్లాడుతూ ఇంప్లీడ్ అయ్యాడు ఈయన మందకృష్ణ. అంటే 25 ఏళ్ళు వర్గీకరణ విషయం ఎత్తుకోకుండా 25 ఏళ్ళ తర్వాత ఇంప్లీడ్ అయ్యి అక్కడ జడ్జిమెంట్ ఏమి ఇచ్చాడు, పెద్దలు చెప్పినట్టు ఇంపెరికల్ డేటా అన్నాడు. అంటే 25వ సంవత్సరం లేటెస్ట్ సెన్సస్ తీసుకొని ఏ కులాలు ఎక్కువ ఉన్నాయని. అయితే ఈ విషయంలో వచ్చినప్పుడు అంటే తమిళనాడులో ఏం చేశారంటే పెరిగిన 15% 20% పెంచి ఎవరైతే వెనుకబడ్డ కులాలు ఉన్నాయో మాదిగ ఉపకాలలో మాల ఉపకాలలో వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఆ రిజర్వేషన్ 5% ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఏబిసి పెట్టారు. ఏబిసి పెడితే 57 కులాల్లో కూడా ఎవరన్నీ లబ్ధి పొందంటే మాల, మాదిగ, రెల్లి ఈ 3 కులాలు తప్ప ఉపకులాలకు ఎవరికి రద్దీ లేదు, ఉపయోగం లేదు. అంటే మాదిగలను కాపాడడాన్ని కుట్ర చేస్తూనే మాదిగలకు మొత్తం రిజర్వేషన్ విధానాన్నే నాశనం చేస్తున్నారు. గతంలో మొత్తం ఎస్సీ ఎస్టీ మరి అట్రాసిటీ కేసు కూడా నిర్ణయం చేశారు. దానిపైన దేశవ్యాప్తంగా పోరాటం చేశారు. ఇవాళ చంద్రబాబు కుట్రలో భాగమే మేము చెప్తున్నాం. చంద్రబాబు నువ్వు అంగళ్ళకి వస్తే మాలలు నీ వెంటున్నారు, ఏ మాదిగ సోదరుడు నీ వెంటలేడు. అట్లాగే పొంగుడు దగ్గర నీ పైన వైసీపీ వాళ్ళు దాడి చేస్తే మాలలు వెంటున్నారు. అదే చౌడేపల్లిలో 150 మందిని మాలలను అక్రమంగా కేసు పెట్టి 3 నెలలు జైల్లో ఉంటే నువ్వు పట్టించుకోవాలా? వీలే రోజులు జైల్లో ఉన్నారు మాలలే, ఏ మాదిగ సోదరుడు వెనకంటే రాలా. అయితే ఇవాళ మోడీ మాట వింటున్నావో నువ్వు పెద్ద మాదిగని చెప్పుకుంటే ఇవాళ మాదిగలకు వర్గీకరణ పేరుతో వాళ్ళకి కట్టబెడుతున్నావు. నిజంగా చరిత్రను క్షమించదు. గతంలో పివి రావు చెప్పాడు మాలల పంతం చంద్రబాబు పాలంతం అని. ఇవాళ మేము చెప్తున్నాం, నిడి రోడ్లో నిలబడుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కుప్పంలో ఈ పాదయాత్ర నేనే ప్రారంభించాను. అక్కడే చెప్పాను, చంద్రబాబు నీ పాలనకు అంతం, తెలుగుదేశం చివరి ముఖ్యమంత్రి నువ్వే జాగ్రత్త, మాళ్ళ కడుపు కొడుతున్నావు, వాళ్ళ ఉసురు నెగి తగ్గుతుంది, మా బిడ్డల ఉసురు నెగి తగ్గుతుంది, ఏ భవిష్యత్తు లేకుండా చేసింది. 17,000 ఉద్యోగాలు ఇవాళ డిఎస్సీలో మొత్తం మాదిగలకి ఇచ్చారు. 150 ర్యాంకు ఉంటే 150 కాకుండా ఇంకా ఎక్కువ ర్యాంకు ఉన్న వాళ్ళకి ఇచ్చారు మాదిగలకు. ఈ కుట్ర జరుగుతోంది. ఈ కుట్రను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇవాళ కుట్ర చేస్తుందో ముస్లిం మైనారిటీ పైన బీహార్లో లాగా లేకపోతే నార్త్ ఇండియాలో జరుగుతున్న దారుణాలు ఆంధ్ర రాష్ట్రంలో జరగకూడదని మనమంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏకం కావాలని, దళితులు ముస్లింలు కలిసి రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని భాగంతో ఇవాళ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా. రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశలోనే రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలా. దాంట్లో ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమించాలని కోరుతూ ఈ అవకాశం మీకు అందరికీ జై భీమ్. ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా కదిరికి రావడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర అనేది ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ, క్రిమిలేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ, ఈ యొక్క రాష్ట్రంలో అన్ని మాల సంఘాలని మరియు అన్ని ఉద్యోగ సంఘాలు కలుపుకొని భవిష్యత్తులో దళితులందరినీ ఐక్యం కాకూడదన్నటువంటి దురుద్దేశంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వర్గీకరణ కుట్రని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కూడా కదిరి రావడం జరిగింది. మరి ముఖ్యంగా చెబుతా ఉన్నా, నిన్నగాక మొన్న అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వర్గీకరణ మొదట ప్రవేశపెట్టి నేనే అమలు చేసింది అని ఈరోజు చెబుతా ఉన్నాడు. అంటే ఈ రాష్ట్రంలో మాలలు మీకు ఓట్లు వేయలేదని చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న అసెంబ్లీలో మన యొక్క డోలా బాలవేంద్ర స్వామి మాట్లాడుతూ సాంఘిక శాఖ మంత్రి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది మన సుప్రీంకోర్టు మరి అదేవిధంగా వచ్చేసి 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, తప్పనిసరిగా ఎంపీరికల్ డేటా తీయమంది. అదేవిధంగా వచ్చి జనాభా లెక్కలో 2025 తీయమంది. జనాభా లెక్కలు లేకుండా అదేవిధంగా ఎంపీరికల్ డేటా లేకుండా ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి మాలలను అణిచివేయాలని చెప్పి మాలల చరిత్రాత్మకమైన మాల జాతిని చరిత్రలో లేకుండా చేయాలనుకోవటం చంద్రబాబు నాయుడు గారు మీరు మీ ప్రభుత్వం కాదు, ఎవరి వల్ల కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా డిమాండ్స్ మాదిగ సోదరులారా గమనించండి, వర్గీకరణ పేరుతో మీకు కూడా రిజర్వేషన్లు తీసేస్తారు. కొంతడం కాదు, రిజర్వేషన్ శాతం 20% పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ దళితుల మీద కూడా ఉత్తరప్రదేశ్ బీహార్ తరహాలో దాడులను కూడా తీవ్రంగా ఖండిస్తామని తెలియజేస్తూ భవిష్యత్తులో మాలలందరం కూడా ఐక్యం అవుతున్నాం.
అతి త్వరలో మాలలందరూ కూడా భవిష్యత్తు ఎన్నికల్లో మీ అందరూ కూడా బుద్ధి చెబుతారని చెప్పి వర్గీకరణ వెనక్కి తీసుకోపోతే ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టులో కేసు వేసి ఉన్నాం. న్యాయ పోరాటం ప్రజా పోరాటం పక్క చేస్తా ఉన్నాం. మాలలకు ఐక్యత లేదన్నారు. మాలలందరం కూడా ఐక్యమై వస్తా ఉన్నాం. కబద్దారని చెప్పి తెలియజేస్తాం. జై భీమ్.